చాలామంది చేతులెత్తి ప్రార్థన చేయరు. ఎందుకని? చేతులెత్తి ప్రార్థన చేస్తే తప్ప ఎక్కడ రాయబడి ఉన్నది? చేతులెత్తి ప్రార్థన చేయరు, మౌనంగా నిద్రపోయినట్టు ప్రార్థన చేస్తారు. అందులోనే లోపల మరి ప్రార్థన చేస్తే సాతానుడు ఏం చేస్తారంటే జోకొడతాడు. అలాంటిగా కొన్ని సంఘాలకు పోయి చూసిన ప్రార్థన చేస్తారు అట్లనే నిద్రపోతారు. ఎందుకంటే ఉద్యోగంగా ఉల్లాసంగా సంతోషంగా ఉండమని దేవుడు అంటున్నాడు. నువ్వు ఆనందంగా ఇంకా ఆనందించుడి, గంతులు వేయుడి అని గ్రంథాల్లో ఎన్నో జాగాలో రాయబడి ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఆనందించుడు. ఏపీఎస్ పత్రికలో మరి మళ్ళీ చెప్తున్నాను, ఆనందించుడి అని బైబిల్లో రాయబడ్డది. మరి ఈ వాక్యాలన్నీ మనం ఎక్కడ పెడదాం? మీరు గ్రహించారా? మీరు చదువుతలేరా బైబిల్? హల్లెలూయా! బైబిల్ను స్వచ్ఛంగా ఆలోచనతోని జ్ఞానంతోని చదువుకుంటూ గ్రహించాలా. గ్రహించినప్పుడు ఏది సత్యము ఏది అసత్యమని గ్రహించినప్పుడు మనకు అర్థమవుతుంది.